ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోని రావణ్ అలియాస్ జోసెఫ్ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. నరేంద్ర కాలనీలోని డి బ్లాక్ 128 లో రెండేళ్లుగా కుటుంబంతో అద్దెకుంటున్నాడు రావణ్. నిన్న రాత్రి రావణ్ అద్దెకుంటున్న ఇంట్లో సోదాలు చేశారు గన్నవరం పోలీసులు. రావణ్ భార్యను ఏపీ పోలీసులు విచారించారు. హిందూ మతంపై దూషణలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆయనను ఉపా కేసులో అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఉద్యోగినని నమ్మించి రావణ్ అద్దెకుంటున్నట్లు స్థానికులు ఏపీ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసుల రాకతో స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రావణ్ అలియాస్ జోసెఫ్ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. నరేంద్ర కాలనీలోని డి బ్లాక్ 128 లో రెండేళ్లుగా కుటుంబంతో అద్దెకుంటున్నారు రావణ్. నిన్న రాత్రి రావణ్ అద్దెకుంటున్న ఇంట్లో సోదాలు చేశారు గన్నవరం పోలీసులు. రావణ్ భార్యను కూడా ఏపీ పోలీసులు విచారించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. ఎస్ నాగేష్. ఏదైతే హిందూ దేవతలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు కొన్ని సోషల్ మీడియా వేదికగా రావణ్ చేసిన అసభ్యకరమైన పదజాలం ఉందో దానిపైన ఏపీ పోలీసులు అయితే సీరియస్ గా ఉన్నారు. ఆయన ఇప్పటికే అరెస్ట్ చేశారు. అమీన్పూర్ అంటే సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ లో రావణ్ అలియాస్ జోసెఫ్ నివాసంలో సోదాలు అయితే నిర్వహించారు. సోదాల్లో భాగంగా అతనికి సంబంధించిన మెటీరియల్ ఏవైతే ఉంటుందో, గతంలో అతను వాడిన మెటీరియల్ కావచ్చు, ఇతర ఇంట్లో సామాగ్రి ఏవైతే ఉందో వాటిని అన్నింటినీ సోదాలు నిర్వహించడం జరిగింది. నరేంద్ర కాలనీలోని డి బ్లాక్ లో 128లో రెండేళ్లుగా కుటుంబంతో రావణ్ అద్దెకుంటున్నట్టుగా తెలిసింది ఆయన కుటుంబంతో. దీంతో నిన్న రాత్రి పోలీసులు, ఏపీ పోలీసులు, గన్నవరం పోలీసులు వచ్చి రావణ్ ఉంటున్న ఇంట్లో పూర్తిగా విచారణ జరిపి ఆయన భార్య అనుషను కూడా విచారించారు. అసలు రావణ్ ఏ విధంగా ఉంటాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన ఈ విధంగా మారడానికి కారణాలు ఏంటి అనే విషయాలపైన పూర్తిగా విచారణ చేసినట్టుగా తెలిసింది. హిందూ మతంపై దూషణలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద ప్రసంగాలు, నిషేధ మావోయిస్టులకు మద్దతుగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన రావణ్ పై ఇప్పటికే పలు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అతను ఉంటున్న నివాసంలో ఇంకా ఏదైనా పూర్తి సమాచారం లభించవచ్చని చెప్పి గన్నవరం పోలీసులు వచ్చి తనిఖీలు అయితే నిర్వహించారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కొంత ఆందోళన చెందారు. ప్రైవేట్ ఉద్యోగిని చెప్పి ఆ ఇంట్లో అద్దెకు ఉండడంతో ఎవరైతే ఆ ఓనర్ ఉంటాడో వాడు ఇలాంటి వ్యక్తులకు అంటే పూర్తిగా సమాచారం తెలియకుండా ఇల్లు అద్దెకిస్తే ఏ విధంగా ఉంటుందనేది ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అయితే రావణ్ కు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులు సేకరిస్తున్నప్పటికీ ఈ అమీన్పూర్ వ్యవహారం ఏదైతే అమీన్పూర్ పరిసరాల్లో ఆయన ఉంటుందని తెలిసిన తర్వాత ఏవైతే నిషేధిత పదజాలకు సంబంధించిన మెటీరియల్ కావచ్చు, మావోయిస్టులకు అనుబంధంగా పనిచేసినట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలకు కావచ్చు, ఇతర మెటీరియల్ ఏవైతే ఉంటుందో వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అయితే యూట్యూబర్ బచ్చలపూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక విధంగా చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. హిందూ దేవతలతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆ విధంగా తను సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. దీంతోనే అతన్ని నెల 1వ తేదీన పిఠాపురం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయనేది పూర్తిగా రాబడుతున్నారు. రావణ్ తో పాటు ఇంకెవరైనా ఈ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయినారనేది పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు ఇప్పటికే
కొన్ని చోట్ల అయితే తనిఖీలు కూడా చేశారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఆయన ఉంటున్న నివాసంలో కూడా తనిఖీలు అయితే చేశారు. అయితే రావణ్ కు సంబంధించి ఫోన్ లో ఉన్న వీడియోలు కొన్ని అసభ్యకరంగా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. వాటిని ఇప్పటికే డిలీట్ చేసినట్టుగా తెలిసింది. ఆ డిలీట్ చేసిన వీడియోలను మళ్ళీ రికవరీ చేసే ప్రయత్నం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా చేస్తున్నారు. పూర్తిగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే రావణ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏవైతే కేసులు నమోదు చేస్తారనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని వీడియోలు ఫోటోలు ద్వారా కొంతమంది వ్యక్తులను కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా రావణ్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా మనకు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా వెల్లడించకపోయినప్పటికీ రావణ్ కు సంబంధించి 10 మంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇతర వేదికల్లో కూడా ఫిర్యాదులు కూడా చేసినట్టుగా పోలీసుల ఎంక్వైరీ ద్వారా తెలిసింది. మరోవైపు చూస్తే మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులు కూడా అటు ఆంధ్రలో నమోదయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. దేశ ఐక్యత సమగ్రతకు భంగం కలిగించే విధంగా కూడా ఆయన వ్యవహరించినట్టుగా తెలిసి దీంతో ఉప చట్టం కింద కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న కోర్టులో కూడా ఇతన్ని ఆధారపడతాగా ఇప్పటికే 18వ తేదీ వరకు అయితే రిమాండ్ విధించారు. మొత్తంగా రావణ్ కు సంబంధించి ఏ లింక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరిగాడు, ఒక సోషల్ మీడియా వేదికగా హైప్ క్రియేట్ చేసుకోవడమే ఇతని పనే, లేదంటే ఇతర భావజాలను దెబ్బతీయడం, ఇతర ఏదైతే కులాలు ఉంటాయో కులాలు మతాలకు సంబంధించిన భావజాలాన్ని దెబ్బతీయడం ఇతని ప్రత్యేక కార్యాచరణ అనే విషయాన్ని పోలీసులు పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పేరేంటి?